చిన్నది అవుతుంది, అందుకు 1/3 పడుతుంది. మీకు చెప్పారు కానీ బండగా చెప్పారు. ఏం సార్ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అంతే. చదువుకి లేక ఇక్కడ ఎవరు లేరా? చిన్నపిల్లలు ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? ఇద్దరు నాకు స్కూల్ పిల్లలు ఉన్నారు మీరు. ఇక్కడికి వచ్చి ఒక్కరు కూడా ఆయన మాట్లాడతారు చుట్టుముట్టి వెళ్ళిపోతుంటే వాళ్ళు పక్షి మాట్లాడతారు. కేబుల్ కావాలంటే హైట్ మనమే రాలేదు వాళ్ళకు ఇప్పుడు ఇంత పాటు మిగతా పని చేసే వాళ్ళు ఎంత ఉన్నారు? ఇంత పాటుగా ఉన్నాడు కానీ ఆయన 9 రోజులు వచ్చాడు. 7,000 మొన్న ఇప్పించాడు. 7,000 అది కూడా మేము అడిగామండి మొన్న. చిన్న కాంట్రాక్టర్ అంత మానేసాక మన అధికారాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవాలా. మీరు ఆయన చెప్పండి, నెంబర్ మీ దగ్గర ఉందా?
అయిపోయినప్పటి నుంచి కరెంట్ వైర్లు తీయట్లేదు సార్. ఎన్ని రోజులు బాబు? ఇది పక్కన ఉన్న ఆలయం ఇవ్వాలా? ఎంత ఫీజు అంత కట్టుకుని తెలుసా నీకు? బాబు కొట్టావా? వాసు కొట్టు కొట్టావా? కొట్టు కొట్టు నువ్వు కాలనీ వాళ్ళకి చూడమ్మా. ఇక్కడ ఏ కాలేజ్ అది? జేఎంజే కాలేజ్. జేఎంజే కాలేజ్. సార్ వస్తేనే వచ్చారు కానీ మీరు ఎవరైనా వస్తారా? సార్ వచ్చాడు మీకు రాకుండా పనులు అవుతున్నాయి కదా. మాకు అవ్వాలి. ఇప్పుడు 11-12 సంవత్సరాలు అయింది మేము వచ్చాడు. నంది ప్రశాంత్ గారు ఉండే లేదా చూసుకుంటారు లోకల్గా మీరు? సరే సరే కదా ఓకే ఓకే పర్లేదు లెవెల్స్ చూసుకుంటారా? ఓకే. మనం ఎర్లీ మార్నింగ్ ఎన్నింటికి వస్తారు మీరు? మార్నింగ్ వాళ్ళు ఒక రోజు ఇస్తుండి ఇప్పట్లేదు. ప్రభాకర్ గారు నెంబర్ తీసుకొని నన్ను చూసి వెరిఫై చేసి చాలా ఇబ్బంది అవుతుంది సార్. అసలు ఇప్పుడే చెప్పారు సార్. 4 క్వింటాల నీళ్ళ కన్నా మాకు ఎక్కువ వస్తుంది. మాకు ఇంకా 4 నీళ్ళు లేవు సార్. ఆయన నెంబర్ తీసుకోండి. తీసుకున్నాం ఇప్పుడు ఆ నెంబర్ తీసుకోండి. మీదేనా ఇది? స్కూల్ బాగుందా? స్కూల్ బాగుందా? ఏమండి ఎట్లా మీరు ఎవరు వన్ మంత్లో అయిపోతుంది అంటున్నారు. కొంచెం మీరు లెవెల్స్ చూసుకోండి. పైన ఇళ్ళల్లో అందరూ రోజు వాటర్ రోడ్డు మీద రోడ్డు నుంచి మొత్తం ఒక నీళ్లు పట్టిన తర్వాత రోడ్డు మీద పోతే అటు లీకేజెస్ కూడా రిపీటెడ్గా వాటర్ లీకేజ్ వస్తుంది. వాటర్ లీకేజ్ కూడా మొత్తం వాటర్ వస్తుంది. ఇది లెవెల్ చేసి కారు వెళ్ళి నీళ్ళతో కానీ ఆ స్థితికి మనం చెప్పేది తప్పు చేస్తే మనం పెనంటే వేయాలా? మన ప్రతిదానికి ముద్దట్టు కూర్చుంటే ఎట్లాగా? పట్టించుకోడు కదా సార్. సున్నం చెరువు నీళ్ళు వేస్ట్ ఓవర్ఫ్లో వాటర్ వస్తుంది. అది ఇక్కడ వెరీ గుడ్.
బయట 4 గంటలు మాకు లోపల ఏసీ 4 గంటలు తెచ్చమని ఇక్కడ చావు పడుతుంది పౌజెండ్ అయ్యా అది రాష్ట్రాలు కానీ 2 కానీ ఇద్దరు కానీ అడిగించాను ఈరోజు మీరు మళ్ళీ లైవ్లో చూపిస్తారమ్మా చాలా బాగా మాట్లాడారు మార్నింగ్ ఆమ్ ఆద్మీ ప్లేస్లో మనది కూడా క్లీన్ స్వీప్ సర్వీస్ ఇక్కడ తప్పదు వీళ్ళందరూ ఇంటికి పంపించారు పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళంతా రెస్ట్ తీసుకుని టైం సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ రైల్వే వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టారు పెద్ద పెద్ద వెహికల్స్ 24 hours వెళ్తాయి ఇంతకు ముందర మీ అందరి దృష్టికి తీసుకొచ్చాము ఇప్పుడు కూడా అదే నడుస్తూనే ఉంది ఇంకా సమస్య 24 hours లారీలు తిరుగుతూనే ఉన్నాయండి చూస్తాం రావాలి ఇక్కడ నుంచి షార్ట్ కట్ చిన్న వెహికల్స్ మెటీరియల్ అవి తెచ్చుకుంటారు అంతా లారీలు అంతా ఇది సిమెంట్ వెహికల్స్ సిమెంట్ మన కాలనీకే కదా వచ్చేది చాలా నిర్ణయించుకోండి మళ్ళీ మీ వాళ్ళే వచ్చి మా కన్స్ట్రక్షన్ ఖర్చు పెరుగుతుంది అంటే లాభం లేదు ఏమంటే చేస్తారా మా రెసిడెంట్స్ అందరూ మీరంతా కూర్చుని ఇంతకు ముందర మీరు కూడా అదే వెనకపుత్రం ఇచ్చాం సార్ అందరం వచ్చాము అది అందరికి సంబంధించి పేరేంటి ఏ క్లాస్ నువ్వు మరి ఎలాగా హలో వద్దులే ఫోన్ వీళ్ళందరికీ కూడా పెట్టించారు బ్యాంక్ అకౌంట్లు పెట్టించేసి జీతాలన్నీ 7,000 ఏర్పాటు చేయించాం అది నాకు సమస్య ఏంటో అర్థం కావట్లేదు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చే ఏర్పాట్లు చేయించాం అందరికీ కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్నది కనుక్కోండి ఇది ఒక్కసారి ఒక నిమిషం చేయని అడుగుతున్నాం మీరు ఎంతకాలం తిన్నారు ఇక్కడ మేము 4 years అయిందండి కొంచెం ఖరీదైన ఉద్యోగులేమో దేనో హౌస్ పెద్ద వస్తుంది సార్ వీళ్ళందరూ ప్రీమియమ్స్ కడతారు కానీ వాళ్ళకి తెలియదు కొంచెం నాలెడ్జ్ బేస్ అదే సార్ మాకు ఇక్కడ పెద్దాళ్ళ కోసం మెషిన్లో ఇంకా రాత్రి సాయంత్రం చదువుకుంటారు ఏం మిషన్ ఇక్కడ నేర్చుకుంటాం సార్ ఇక్కడే సరే మీకు మీకు ఎన్ని కావాల్సిందే ఒక 5 నిమిషాలు సరిపోతాయా సేవభారతి ఇస్తాం తెలుసు అమ్మాయి తెలుసా నంబర్ ఉందా ఆయన గట్టిగా చేస్తాడు నాకు పెడతాడంటే